గత 5 రోజుల నుంచి తిరుగుతున్నానమ్మా. నాకేం ప్రాబ్లమ్ లేదు. సార్. అంటే ఇయన్నీ ఎప్పుడూ ఒకే రకంగా ఉండవు గదా! ఒకప్పుడు చిన్నప్పుడు తిరిగినవే గదా! ఈ ప్రదేశాలన్నీ తిరిగినవే. వెస్ట్‌కి ప్రత్యేకంగా తిరిగానో తిరగలేదంటే నాకు గుర్తులేదు గానీ, మా నాన్నగారు యాక్చువల్‌గా డైరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో 1 ఇయర్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పనిచేశారు. అప్పుడు నేను ఆ వెస్ట్‌కి ఆ కార్పొరేషన్‌కి వెళ్ళినవి నాకు చాలా గుర్తున్నాయి. అంటే ఇట్లా రోడ్డు మీద తిరగాల్సిన అవసరం నాకు ఇంతవరకు ఎప్పుడు రాలేదు. కరెక్ట్. ఇది కొత్తదనం, నేర్చుకుంటా ఉన్నాను. ఏమనిపిస్తుంది సార్ ఇప్పుడు మీరు కాలినడకన వెళ్ళి ప్రజల్లోకి వెళ్ళి ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు, ఏమంటున్నారు ప్రజలు మీతోటి? ప్రజలు ప్రస్తుతానికైతే బ్రహ్మరథం పడతా ఉన్నారమ్మా. ఈ ప్రత్యక్ష రాజకీయాల్లోకి నేను ఇంతవరకు ఎప్పుడు రాలేదు. దట్స్ వాట్. ఎందుకు ఇంతకు ముందే వచ్చుంటే బాగుండేదేమో అనే ఉత్సాహం అయితే నాకు వచ్చింది యాక్చువల్గా. అలా వచ్చిందా మీకు? నాకు అలా వచ్చింది యాక్చువల్గా. ఓకే. ప్రజల మధ్యలో తిరుగుతూ ఉంటే వాళ్ళ స్థితిగతులు చూస్తూ ఉంటే ఒక పక్కన చాలా బాధగా ఉంది. ఎందుకంటే బెజవాడ అంటే బ్రిటిష్ నాటి నుంచి కూడా రాజకీయ రాజధాని, సినిమా రంగానికి రాజధాని, వర్తకానికి రాజధాని, రైల్వే జంక్షన్లు. బెజవాడ అంటే అది ఒక పెద్ద పేరు. ఒకప్పుడు నిజంగా కూడా రాజధాని. మళ్ళీ ఇప్పుడు రాజధాని అయింది, కానీ పశ్చిమ నియోజకవర్గం మాత్రం చాలా వెనకబడి ఉన్నది అనేది నేను తెలుసుకున్నాను. ఇంతకుముందు నాకు ఇంత వెనకబడి ఉన్నదన్న విషయం నాకు తెలియదు. ప్రజల జీవన ప్రమాణాలు కూడా చాలా దీన స్థితిలో ఉన్నాయి. ఒక 2 కిలోమీటర్లు, 3 కిలోమీటర్లు, 4 కిలోమీటర్లు అవతల ఇక్కడేమో ఇంత సుఖంగా ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అంత చాలా దారుణంగా ఉంది పరిస్థితి. సో నాకు పర్టికులర్గా ఏంటంటే నేను ఎప్పుడు ఆపర్చునిటీ టు క్రియేట్ అనే దాని మీద ఉంటాను ఎప్పుడైనా సరే. సరే, ఇంతకాలం ఎవరు నా దగ్గరికి వచ్చినా, ఏదన్నా పనికి వచ్చినా, ఇంకో దానికి వచ్చినా, ఏదైనా సహాయానికి వచ్చినా, సంప్రదింపుకి వచ్చినా నేను సరదాగా చేస్తూ ఉంటాను. సో ఐ సీ పీపుల్ సక్సీడింగ్. ఏదన్నా చేస్తే, చిన్న పనులు చేసినా వాళ్ళు కనుక బాగా ఒక అడ్మిషన్ వచ్చినా, ఒక జాబ్ వచ్చినా, ఒక ప్రమోషన్ వచ్చినా, ఒక ఇండస్ట్రీ పెట్టి పైకి వచ్చినా, ఏదైనా సరే. సో అది బ్రహ్మాండంగా చేస్తున్నాను కదా అనే దీంట్లో ఉండేవాడిని ఒకప్పుడు. ఒక 10 రూపాయలు అవసరం వస్తే ఇవ్వగలిగిన పరిస్థితి భగవంతుడు నాకు కల్పించాడు కాబట్టి అందులోనే నేను సంతోషంగా ఉండేవాడిని. అసలు ప్రజాసేవ చేయటం అంటే అది కాదురా బాబు ఇది అని భగవంతుడు డెసిషన్ తీసుకుని ఈరోజు పంపించినట్లుగా ఉంది. ప్రజాసేవ చేయడానికి ముందు ఈ కష్టం పడాలి. కష్టపడి ప్రజలతో మన్నన పొంది అక్కడ ఓట్లు పడి నేను గెలిచి అప్పుడు అసలు విషయం మొదలవుతుంది. అంటే పర్సనల్గా నేనేమనుకున్నానంటే మొన్నటి వరకు మీరు రాజ్యసభ ఇక్కడ ఫ్లైట్ ఎక్కి అక్కడ దిగి మీటింగ్స్ చేసుకుని వచ్చేస్తే ఈ ఎండలో తిరగడాలు, దుమ్ము ధూళ్ళలో తిరగడాలు, ప్రజల సమస్యలు, రోడ్లు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, సొసైటీలో ఉన్న ప్రతి ఇష్యూని ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఎందుకురా బాబు నా బిజినెస్ నేను చూసుకుంటే సరిపోయింది, ఇది ఇంత కష్టం నాకు ఎందుకు అని ఏమన్నా ఒక్క సెకండ్ అనిపించిందా అని డౌట్ నాకు. లేదమ్మా, నాకు ఎందుకంటే నేను బిజినెస్ సుమారుగా డైరెక్ట్ ఎగ్జిక్యూటివ్ పొజిషన్ నుంచి 20 ఏళ్ల క్రితమే బయటకు వచ్చేసాను. నేను గత 15 సంవత్సరాల నుంచి ప్యూర్గా రాజకీయాల్లోనే ఉంటున్నాను. గత 10 సంవత్సరాల నుంచి చూస్తే మెంటార్షిప్ చేస్తాను మా నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి. వాళ్ళు మంచి చెడ్డ నేర్పించడం కానీ అక్కడ కూడా నేను ఒక నిర్దిష్టమైన డెసిషన్ తీసుకోవడం జరిగింది. ఏంటంటే నేను చెప్పటం వరకే, డెసిషన్స్ వాళ్ళే తీసుకోవాలి. వాట్ ఎవర్ అయితే దే షుడ్ చూస్ ది బెస్ట్, లీవ్ ది రెస్ట్. బాధ్యత వాళ్ళకి అప్పచెప్పేసాను. ఇక్కడ నాది ఒక చిన్న పాయింట్ ఉంది సార్. ఇప్పుడు మన పిల్లలకైనా కూడా ఇలా ఉంటే ఈ దారి పెడితే ఇలా ఉంటుంది, ఈ దారి పెడితే ఇలా ముళ్ళదారి, ఇది పూలదారి అని మనం చెప్తాం. కానీ వాళ్ళు ముళ్ళదారి ఎంచుకుని వెళ్ళేటప్పుడు మనం గట్టిగా ఇన్సిస్ట్ చేస్తాం కూడా, ఇలా వెళ్ళడం కరెక్ట్ కాదేమో, లేదా ఒక మాట అనడమో, అభిప్రాయ భేదం రావడమో, అలకలు రావడమో లాంటిది. సో నిజంగా అంతవరకు పెట్టుకోరా? నేను అసలు అంతవరకు పెట్టుకోనండి. సీరియస్లీ. మా నెక్స్ట్ జనరేషన్లో మాకు 9 మంది ఉన్నారు పిల్లలు, మా బ్రదర్స్ సిస్టర్కి అందరికి. చెప్పటం వరకు 1-2 సార్లు చెప్తాం, 3వసారి చెప్పే ప్రసక్తి లేదు. ఇన్ కేసు నష్టపోతారు. నష్టం కష్టం అన్నీ వాళ్ళు పడితే కదా తెలిసేది. నేను కూడా గత 30 సంవత్సరాల్లో అనేక వ్యాపారాలు చేశాను, అనేక చోట్ల దెబ్బతిన్నాం అనేది. కింద పడతాం, పైన లెగవటం అనేది సహజం. నష్టపోవటం అనేది ఇప్పుడు మనకి బ్యాలెన్స్ షీట్లో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ అంటాం. ఒక్క ప్రాఫిట్ అకౌంట్ అని ఉండదు, ఇప్పుడు లాస్ అకౌంట్ కూడా లెక్క చూసుకోవాలి, వాళ్ళు తెలుసుకోవాలి బ్యాలెన్స్. నేనైతే మా కుటుంబ నేపథ్యంలో డెఫినెట్గా పరిధులు దాటి వెళ్ళకూడని సంస్కృతి సంస్కారం మాకు నేర్పించారు. అదే పద్ధతిలో డెఫినెట్గా పిల్లలు కూడా జాగ్రత్తగా లిమిట్స్లో ఉండి చేసుకుంటారు. ఇన్ కేస్ అలా దెబ్బలు తగిలినప్పుడు కూడా వెనకాతలుండి ఒక పేరెంట్గానో లేకపోతే ఒక పెద్ద మనిషిగానో వెనకాలండి
మేము ఉన్నాం ఏం పర్వాలేదనే ధైర్యాన్ని ఇస్తారా, లేకపోతే చేయండి మీరు చేసుకుంటున్నారు కదా నేను చూస్తే లాస్ట్లో రండి అంటారా? అట్లా కాదు, వాళ్ళు వస్తే మాత్రం డెఫినెట్గా ఓకే అది అయిపోయింది, గతం గత, వర్తమానంలో ఏం చేయాలి, భవిష్యత్తులో జాగ్రత్తగా ఎలా ఉండాలి అనే విషయం చెప్తాను నేను. కానీ సార్ ఇప్పుడు మీకు అసలు దేనికి తక్కువ లేదు, మీకెందుకు రాజకీయాలు అంటే ఏం చెప్తారు? అంటే రాజకీయాల్లోకి నేను అందుకే నాట్ బై డిజైన్, బై సర్ప్రైజ్ రాజకీయాల్లో రావడం జరిగింది. ఓకే, నేను లోగడ కూడా చెప్పాను కదా, చంద్రబాబు నాయుడు గారితో నేను ఎన్టీఆర్ ట్రస్ట్తో ఫస్ట్ అసోసియేటే చేస్తూ ఉన్న టైంలో ఆయన నాలో డెఫినెట్గా నన్ను గ్రూమ్ చేద్దాం అనుకున్నారు. ఏదన్నా కారణం కానీ నేను ఈరోజు చెప్పుకుంటున్నానంటే డెఫినెట్గా నా సమర్థత సామర్థ్యం చూసి ఆయన సెలెక్ట్ చేసి నన్ను గ్రూమ్ చేశారు. ఆ బెనిఫిట్తోనే నేను ఆయన నాకు 2 సార్లు రాజ్యసభ పంపడం జరిగింది. చాలా అవకాశాలు ఇచ్చారు ఆయన. అందుకే ఇప్పుడు నేను రాజకీయ గురువుగా చంద్రబాబు నాయుడు గారే నాకు. అవును, మీరు చాలాసార్లు అన్నారు ఆయనే మీ రాజకీయ గురువు అని చెప్పి. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఇన్నాళ్ళు ఆయన అసోసియేషన్లో ఆల్మోస్ట్ 10-15 ఏళ్ళు మీరు ఆయనతో కలిసి ఉన్నారు. 2005 నుంచి 19 వరకు. ఆయన గురించి అంటే మంచి విజనరీ అని అందరికీ తెలిసినప్పటికీ మీకు చాలా క్లోజ్ అసోసియేషన్ ఉంది కాబట్టి అడుగుతున్నాను. ఆయన గురించి మాకు తెలియని కొన్ని మేజర్ పాయింట్స్ ఉంటే ఏం చెప్తారు? ఆయన మీకు అందరికీ తెలిసింది హార్డ్ వర్కింగ్, పోటీ పచ్చాలు ప్రతిదీ నేర్చుకొని మళ్ళీ చేయాలని అనుకుంటారు. ఆయన డెలిగేషన్ జీరో, ఇంతకుముందు కూడా చెప్పాను. ఆయన డెలిగేట్ చేసి ఇంకా 10 మంది 100 మంది నాయకుల్ని డెవలప్ చేసి ఉంటే ఆయన సుఖపడేవారు. ఆయన కష్టజీవిగానే ఆయన రాజకీయ జీవితం అంతా గడిపేశారు. అది చెప్తాను నేను. కానీ అంత మీకు క్లోజ్నెస్ ఉండి కూడా మీరు పార్టీ మారేటప్పుడు ఆయనకి చెప్పారా ఇలా అనుకుంటున్నానండి అని? అంటే నేను పార్టీ మారటానికి నాకు ఏ కారణాలు లేవమ్మా అప్పుడు. కానీ అరుణ్ జైట్లీ గారు ఈజ్ అనదర్ మెంటార్ ఫర్ మీ. రాజకీయ గురువు అయితే కేంద్ర ప్రభుత్వంలో పనిచేసేటప్పుడు ప్రధానమంత్రి గారి దగ్గర నేను కొన్ని నేర్చుకున్నాను. ఏ పని అయినా శ్రద్ధగా బెస్ట్ ఎఫర్ట్ పెట్టి చేయాలి అనేది. బట్ రాజకీయంగా 2010 నుంచి కూడా అరుణ్ జైట్లీ గారు నాకు చాలా సన్నిహితంగా ఇదయ్యారు. ఒక పెద్ద అన్నలాగా ఆయన నాకు సలహాలు సంప్రదింపులు ఇచ్చేవారు. ఆ రోజు నేను రాజకీయాలకి అనవసరం నాకు, ఎందుకంటే 2018-19 జరిగిన పరిణామాలు నాకు డెఫినెట్గా అది ఇలా జరగబోతుందని నేనేం జ్యోతిష్కం కాదు, కానీ నేను ఢిల్లీలో ఉంటూ నాకు జరుగుతున్న విషయాలు తెలిసి చెప్పడం జరిగింది. కానీ గ్రహపాటో పొరపాటో ఏదన్నా కానీ అప్పటి నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఆ డెసిషన్ తీసుకొని ఎన్డీఏ నుంచి బయటికి రావడం జరిగింది. అయినా సరే 1 ఇయర్ ముందే నేను రాజకీయాల నుంచి బయటకు వచ్చేయాలి అని ఇంకొక పెద్ద మనిషి దగ్గరికి వెళ్ళాను. నేను ఆయన పేరు చెప్పడం మంచిది కాదు, కరెక్ట్ కాదు. వెళితే ఇప్పుడు నువ్వు రిజైన్ చేసి బయటకు వెళ్ళిపోతే తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి నష్టం జరగడానికి అవకాశాలు ఉన్నాయి. ఓడినా గెలిచినా నువ్వు ఎలక్షన్స్ అయిన తర్వాత నువ్వు కావాలనుకుంటే రాజకీయాల నుంచి బయటకు వెళ్ళిపోవచ్చు అని సలహా ఇచ్చారు. 2 సార్లు రాజ్యసభ చేసిన వ్యక్తి ఎలక్షన్స్ ముందు రిజైన్ చేసి వెళ్ళిపోవటం అనేది నెగిటివ్గా ఉంటుంది. ఎలక్షన్స్ అయిపోయినాక నేను అరుణ్ జైట్లీ గారి దగ్గరికి వెళ్ళాను. ఇంకా ఇప్పుడు పవర్ సెంట్రిక్ అవుతూ ఉంది ఇక్కడ ప్రాంతీయ పార్టీల్లో ఇది, అంటే ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చే వరకు ఆగు, ఎట్లా ఉంటుందో పరిస్థితి అనేది. ఆ రోజు డెఫినెట్గా ఫుల్ మెజార్టీ వస్తుందా రాదా, ఇక్కడికి వస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారితో ప్యాచప్ చేసుకోవాల్సి వస్తుందా అనే ఉద్దేశంలో ఉన్నట్లుగా ఉన్నారు వాళ్ళు. ఆగమంటే ఆయన మాట కాదనలేక ఆగాను. ఎలక్షన్స్ అయినాక పరిస్థితి అందరికీ తెలిసిందే. అప్పుడు ఆయన నన్ను కాదు, నీ టైప్ ఆఫ్ పర్సన్కి ఇట్స్ టూ ఎర్లీ టు క్విట్ పాలిటిక్స్, నేషనల్ పార్టీలో చేరు నువ్వు, నా మాట విను అని చెప్పి అప్పుడు ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి ఫోన్ చేయించి తర్వాత అమిత్ షా గారు పిలిపించి తదుపరి కార్యక్రమం జరిగింది. అప్పుడు కూడా నేను బాబు గారికి ఫోన్ చేసి చెప్పాను. ఆయన ఏవి నన్ను వెళ్ళొద్దని చెప్పలా, కానీ ఆయనకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను.